నామినేషన్ల కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన దుగ్గ్యాల ప్రదీప్రావు వర్గీయులు పోటాపోటీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుండి జెండా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహణలో భాగంగా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఘర్షణ అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నామినేషన్ల కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి బీజేపీ లోపల అంతర్గత కుమ్ములాటలు ఒకటిసారి బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు ఈ రోజు పెద్దపల్లి ఇటు బీజేపీ అభ్యర్థి పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేటువంటి సమయం లోపల ఒకేసారి ఆ బీజేపీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఇటు గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేసేటువంటి సమయం లోపల ఇటు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున కూడా ర్యాలీ తీయడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల నామినేషన్ ర్యాలీ లోపల తమ బలాలను చూపెట్టుకోవడానికి ఇద్దరు ఇటు గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గము, అదేవిధంగా గత ఎన్నికల లోపల అసెంబ్లీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దుగ్గ్యాల ప్రదీప్రావు వర్గం, ఇద్దరు రెండు వర్గాలు కూడా తమ బలాబలాలను చూపెట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేశారు. ఒకరికి అనుకూలంగా ఒకరు ఇటు నినాదాలు చేయడంతో ఇటు పెద్ద ఎత్తున కూడా అక్కడ తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యం లోపల వారు వాదనలు మిల్లంటిపోయి ఒకరిపై ఒకరి దాడి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కొద్దిసేపు అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు తర్వాత బీజేపీ పెద్దలు కొంత జోక్యం చేసుకొని ఆ గ్రూప్ తగాదాలకు సంబంధించినటువంటి మార్కెట్ రోడ్ వద్ద ఇటు విభేదాలు ఒకేసారి ఇటు పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అయితే వాళ్ళని విడదీశారు అని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు బీజేపీ లోపల ఇటు అంతర్గత కుమ్ములాటలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఈ రోజు పూర్తిగా ఒకటిసారి బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది నామినేషన్ వేసేటువంటి సమయం లోపలనే ఒకసారి ఈ గ్రూప్ తగాదాలు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ పోలీసులు తర్వాత బీజేపీ కొంతమంది నాయకుల యొక్క జోక్యంతో గొడవ సద్దిమడినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాగరాజు మనకు థ్యాంక్ యూ శ్రీనివాస్.